ఈ కామారెడ్డికి ఎమ్మెల్యే అని ఒక ఆయన ఉన్నాడు, వెంకటరమణారెడ్డి. ఇక ఆయనైతే మొత్తం పాన్ ఇండియా స్టార్ లెక్క చూపించారు అప్పుడు గెలవంగానే. మరి ఎక్కడ పోయిండు ఆ పాన్ ఇండియా స్టార్? ఇప్పుడు కనబడతలేడు. ధర్మం, దేశం, మంచి, కామారెడ్డి నా బిడ్డలు, నా ప్రజలు అని మస్తు డైలాగులు చెప్పిండు. అప్పట్లో చాలామంది డైలాగులకు అడిక్ట్ కూడా అయ్యారు, అది వేరే విషయం అనుకోండి. మరి వరదలన్న గల్లంతా అయిందా, మరి లేకపోతే అడ్రస్ తెలుస్తలేదు, అర్థమైతలేదు. నీకు ఒక బాధ్యత, నీ నియోజకవర్గంలో ఇక్కడ ప్రజలకు ఇబ్బంది ఉందన్నప్పుడు నువ్వు తీసుకుంటున్న యాక్షన్స్ ఏంటి, నీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, నీ బాధ్యత ఏంది? ఏం లేదు, బోర్డు సున్నా. ఇదంతా దండగా, ఇదంతా షో ఆఫ్ అనమాట. ఇటువంటి పరిస్థితి ఉంటే గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి గంభీరావుపేట మండల నర్మాలలో వాగుల్లో గల్లంతైన నాగయ్య కుటుంబాన్ని ఓదార్చుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఇక వాగుల్లో గల్లంతైన నాగయ్య కుటుంబం అట, ఇక వారిని ఓదార్స్తూ ఉన్నారట కేటీఆర్ గారు. ఇక 3 రోజులలో భారీ వర్షాలు ఉంటాయి. ఇవన్నీ తెలిసి కూడా, అంటే వీళ్ళకు ఒక క్లారిటీ ఉన్నది, నిర్మలు, సిద్దిపేట, ఇదంతా కామారెడ్డి, క్లారిటీ ఉండి కూడా రెస్క్యూ టీంను పంపకపోవడం ప్రభుత్వం చేతగానితనం. ఇప్పుడు వీళ్ళు కూడా ఏదో ఇట్లా పోతూ ఉన్నారు, కానీ గతంలో ఏ పాట పోయినరు? వీళ్ళ ముచ్చట ఇప్పుడు వీళ్ళు ఈ వరదల బాధితులను పరామర్శిస్తారు కనుక మంచి ముచ్చట ఆడికి వచ్చింది. మామూలుగా లేదు వీళ్ళది అసలు. అవా అరే చూడు ఒకసారి. మరి ఎవరో అనుకునేరు, వీళ్ళు గుర్తుపట్టలేకపోయారు. మన కేటీఆర్ గారు, మన బండి సంజయ్ గారు ఇద్దరు ఆలింగనం చేసుకొని వరదల కాడ కలుసుకున్నారు. ఈ కార్లు ఆపారు, అటు నుంచి దిగొచ్చిండు, ఇటు నుంచి దిగొచ్చిండు, దండం పెట్టారు, షేక్ అంటించుకున్నారు, చెవుల చిన్న గుసగుస చెప్పుకున్నారు. నేను కుడి దిక్కు పోతా, నువ్వు ఎడమ దిక్కు పో అని అనుకున్నట్టురు. ఇక మనకు అది క్లారిటీ లేదు, బట్ ఏదో అనుకున్నారు. పిల్లలు కూడా నవ్వుతారు అట్లా. మీరు కూడా చూస్తే అర్థమైపోతుంది. చూడరి, మనకంత లిప్సింక్ రాదు, కానీ ఒక చిన్న గెస్. రైట్, నేను కుడి దిక్కు పోతా, నువ్వు ఎడమ దిక్కు పో, చలో నమస్తే. రైట్, నేను గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కాదు, చాలా స్పష్టంగా చెప్పిన, ఎక్కడైనా ఈ దేశం మొత్తంలో ఇద్దరు మంత్రులు కొట్టుకోగా చూసిండ్రా? ఈ దేశం మొత్తంలో ఎక్కడైనా ఇద్దరు ముఖ్యమంత్రులు కొట్టుకోగా చూసిండ్రా? ఇద్దరు ఎమ్మెల్యేలు కాలర్ పట్టుకొని ఒక్కరినొకరిని రోడ్ల మీద కొట్టుకోగా చూసిండ్రా? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎట్లా హౌ దే ఆర్ యాక్టింగ్ అంటే, పాడి కౌశిక్ రెడ్డి ఇల్లుని చూడండి, లేకపోతే ఆర్కేపూడి గాంధీ ఇల్లుని చూడండి. అవతల పాడి కౌశిక్ రెడ్డి ఉంటాడు, ఇక్కడ ఆర్కేపూడి గాంధీ ఉంటాడు. ఆయన 100 మంది వెనకాల ఆయన ఉంటాడు, 100 మంది వెనకాల ఈయన ఉంటాడు. నిన్ను చంపేస్తా అంటాడు, ఇక్కడి నుంచి నిన్ను చంపేస్తా అంటాడు. కానీ నిజంగా చంపుకునేది అంటే ఇక్కడ కార్యకర్తలు గుద్దుకుంటూనే ఉంటారు, వేస్తూనే ఉంటారు. అట్లా అంటే నాయకులకు ఎప్పుడూ కూడా కనీసం చొక్కాలు కూడా చిరగవు. ఎందుకంటే వాళ్ళు వేసుకునే ఖద్దరు బట్టలు వాళ్ళకి ఇజ్జత్ పోతుంది, ఆ చొక్కాలు చినిగిపోతే వాళ్ళు ఆ మెయింటెనెన్స్ చేస్తారు. మరి చొక్కాలు ఎవరు చిరుగుతున్నాయి? మన కార్యకర్తలే. మరి కాలర్లు ఎవరు చిరుగుతూ ఉన్నాయి? మన కార్యకర్తలే. మరి కంతలు ఒలి వలుగుతూ ఉన్నాయి? మన కార్యకర్తలే. మరి తలకాయల ఒలి వలుగుతూ ఉన్నాయి, కుట్లు ఒడికి పడుతూ ఉన్నాయి? మన కార్యకర్తలకు. జైళ్ళలో ఎవరు పడుతూ ఉన్నారు? మన కార్యకర్తలు. పగలు ఎవరు పెంచుకుంటా ఉన్నారు? మన కార్యకర్తలు. ఒక సెంట్రల్ మినిస్టరు, ఇక చూడండి, మీకు ఒక సెంట్రల్ మినిస్టర్, ఈయన ఒక సెంట్రల్ మినిస్టరు, ఒక మాజీ స్టేట్ ఐటీ మినిస్టరు, ఇంత పెద్ద హోదాలో ఉన్న వీళ్ళిద్దరేమో ఆలింగనం చేసుకుంటా ఉన్నారు. ఊర్లల్లో సర్పంచ్ అనుచరులు ఇద్దరు కొట్టుకుంటారు, తెలుసా? దిస్ ఈజ్ ది సాడ్ రియాలిటీ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యం, దరిద్రం గిదే. ఒక సెంట్రల్ మినిస్టర్, ఒక స్టేటు ఎక్స్ ఐటీ మినిస్టర్ ఇద్దరేమో ఆలింగనం చేసుకుంటా ఉన్నారు, ఒకరినొకరు ఎదురు పడితే సర్పంచ్ అనుచరులు ఎందుకు కొట్టుకుంటా ఉన్నారు ఊర్లల్లో?